నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం టాప్ స్టోరీ. నేను మీ అనుష. ప్రధాని నరేంద్ర మోదీ విదేశాంగ విధానాన్ని, ముఖ్యంగా విదేశీ నేతలతో ఆయన చూపించే క్లోజ్ రిలేషన్షిప్ను ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన సెటారికల్ కమెంట్స్ ఇప్పుడు పొలిటికల్ కాంట్రవర్సీకి దారితీశాయి. రాహుల్ వ్యాఖ్యలను బీజేపీ నేతలు అన్కల్చర్డ్, ఇండీసెంట్, గట్టర్ లెవెల్ అంటూ తీవ్రంగా క్రిటిసైజ్ చేశారు. మోదీ పదవికి ఉన్న డిగ్నిటీని రాహుల్ తగ్గిస్తున్నారని కూడా ఆరోపించారు. అయితే ఈ కాంట్రవర్సీని కేవలం ఒక జోక్ ను ఎవరు ఎలా తీసుకున్నారు అనే కోణంలో చూడటం కంటే, భారత రాజకీయాల్లో సెటైర్, సోషల్ మీడియా లీడర్స్ ఇమేజ్, ముఖ్యంగా జెన్సీ పొలిటికల్ కమ్యూనికేషన్ ఎలా మారుతున్నాయో అర్థం చేసుకోవడానికి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ గానే చూడాలి. ముందుగా మీకు ఒక విషయం క్లియర్ గా చెప్పాలి. రాహుల్ గాంధీ ఇప్పుడు రాజకీయ సెటార్ లో ఉపయోగించిన మెలోనీ అంశం ఆయన క్రియేట్ చేసింది కాదు. ప్రధాని మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మధ్య ఫ్రెండ్లీ ఫొటోస్, వీడియోస్ నేపథ్యంలో మెలోడీ అనే పదం చాలా కాలం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. इनका पता नहीं कहां से इनके दिमाग में घुस गया. अब अजीब चीजें घुस जाती है, बट इनके माइंड में घुस गया कि फॉरेन पॉलिसी इज दिस. అంతేకాదు, ఇక 2026 మేలో ఇటలీ పర్యటన సందర్భంగా మోదీ స్వయంగా మెలోనీకి మెలోడీ టోఫీ చాక్లెట్స్ గిఫ్ట్ గా ఇచ్చారు. మెలోనీ ఆ మూమెంట్ ను వీడియోగా పంచుకోవడంతో సోషల్ మీడియాలో మెలోడీ డిస్కషన్ మళ్ళీ భారీగా వైరల్ అయింది. అంటే మోదీ, మెలోనీ పేర్లు కలిపి సోషల్ మీడియా ఒక ఫన్ పొలిటికల్ కల్చర్ ను క్రియేట్ చేసిన తర్వాత మోదీ స్వయంగా మెలోడీ టోఫీ గిఫ్ట్ గా ఇవ్వడం ద్వారా ఆ జోక్ కు మరింత పాపులారిటీ వచ్చింది. ఇది ఒక పొలిటికల్ డిప్లొమాటిక్ ఈవెంట్ లో జరిగిన ఒక సరదా గెస్చర్ కావచ్చు, అందులో తప్పేమి లేకపోవచ్చు. కానీ ఒకసారి ఒక రాజకీయ నాయకుడు సోషల్ మీడియా కల్చర్ లోని ఒక మీమ్ ని స్వయంగా ఎంబ్రేస్ చేసిన తర్వాత అదే మీమ్ ని అపోజిషన్ రాజకీయ సెటార్ గా ఉపయోగిస్తే దానిని పూర్తిగా ఇండీసెంట్ గా కొట్టిపారడం మాత్రం అంత సులభం కాదు. ఇక్కడ రాహుల్ గాంధీ చేసినది కూడా అదే. మోదీ విదేశాంగ విధానంపై తన క్రిటిసిజం ఒక పొడవైన పార్లమెంటరీ స్పీచ్గా కాకుండా ప్రజలకు వెంటనే అర్థమయ్యేలాగా ఒక పంచ్ లైన్గా మార్చారు. ఆయన ఇంటెన్షన్ మోదీ విదేశీ నేతలతో ఎందుకు ఫ్రెండ్లీగా ఉంటారనే ప్రశ్నను లేవెత్తడం మాత్రమే కాదు, ఆ ఫ్రెండ్లీనెస్ భారత విదేశాంగ విధానానికి ఏమైనా స్పష్టమైన పొలిటికల్ లేదా స్ట్రాటజిక్ రిజల్ట్ను ఇస్తుందా అనే క్వశ్చన్ను వ్యంగ్యంగా ముందుకు లేవడం కూడా. బీజేపీ మాత్రం ఈ వ్యాఖ్యలను పొలిటికల్ క్రిటిసిజంగా కాకుండా పర్సనల్ ఇన్సల్ట్గా చూస్తుంది. బీజేపీ నేతలు రాహుల్ను గ్రో అప్ అంటూ క్రిటిసైజ్ చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకుడి పొజిషన్కు తగిన లాంగ్వేజ్ ఉపయోగించాలి అని ఆరోపించారు. ఇక్కడ ఒక డెమోక్రటిక్ క్వశ్చన్ మాత్రం తప్పకుండా రావాలి. ప్రతిపక్ష నాయకుడు ప్రధానిపై సెటైర్ చేయకూడదా? క్రిటిసిజం అంటే ఎప్పుడు సీరియస్ లాంగ్వేజ్లోనే ఉండాలా? ఒక నాయకుడికి పాలసీ అని క్రిటిసైజ్ చేయడానికి పొలిటికల్ సెటార్ను ఉపయోగించడం డెమోక్రసీలో అలౌడ్ పొలిటికల్ టూలే కదా. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, భారత రాజకీయాల్లో సెటైర్ కొత్త విషయమేం కాదు. ప్రత్యర్థులను మాక్ చేయడం, వారి పేర్లను మార్చి పిలవడం, పర్సనల్ క్యారెక్టరిస్టిక్స్ను పొలిటికల్ క్యాంపెయిన్లో ఉపయోగించడం ఇలా దశాబ్దాలుగా జరుగుతుంది. రాహుల్ గాంధీని పప్పు అనే లేబుల్తో మాక్ చేయడం కూడా బీజేపీ అనుకూల పొలిటికల్ క్యాంపెయిన్లో చాలా కాలంగా కనిపించింది. రాహుల్ పై పర్సనల్గా, ఆయన పొలిటికల్ ఎబిలిటీపై, ఆయన స్పీచెస్ పై ఎన్నో సంవత్సరాలుగా సెటైర్ క్యాంపెయిన్ జరిగింది. మరి ఇప్పుడు అదే పొలిటికల్ సెటైర్ తిరిగి అధికార పార్టీ లీడర్షిప్ను టార్గెట్ చేసినప్పుడు ఒక్కసారిగా అది పొలిటికల్ కల్చర్ డిక్లైన్గా మారిపోవడం సహజంగానే క్వశ్చన్ను అందరికీ రేస్ చేస్తుంది. అయితే ఇక్కడ ఒక బ్యాలెన్స్డ్ పాయింట్ కూడా చెప్పాలి. అపోజిషన్కు సెటైర్ చేసే రైట్ ఉన్నంత మాత్రాన ప్రతి సెటైర్ మంచి పొలిటికల్ క్రిటిసిజం అవుతుందని కాదు. పర్సనల్ ఇన్సల్ట్, జెండర్ బేస్డ్ కమెంట్స్, ఫ్యామిలీను టార్గెట్ చేయడం వంటివి క్రిటిసైజ్ చేయవచ్చు. కానీ ఒక నాయకుడి పబ్లిక్ బిహేవియర్, పొలిటికల్ ఇమేజ్, డిప్లొమాటిక్ స్టైల్ లేదా గవర్నమెంట్ పాలసీని సెటైర్గా క్వశ్చన్ చేయడం మాత్రం డెమోక్రటిక్ డిస్కషన్లో ఒక భాగమే అని చెప్పుకోవాలి. కాబట్టి రాహుల్ కమెంట్ నచ్చకపోతే బీజేపీ దానికి పొలిటికల్గా ఆన్సర్ చెప్పవచ్చు. మోదీ ఫారెన్ పాలసీ ఎందుకు సక్సెస్ఫుల్ అయిందో స్టాటిస్టిక్స్, ఆర్గ్యుమెంట్స్, ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్ ఎగ్జాంపుల్స్తో వివరించవచ్చు. అదే మరింత స్ట్రాంగ్ రెస్పాన్స్ అవుతుంది. ఇక్కడ రాహుల్ గాంధీ పొలిటికల్ స్టైల్లో వచ్చిన చేంజ్ కూడా గమనించాల్సిందే. ఒకప్పుడు ఆయనను బీజేపీ క్యాంపెయిన్ ప్రధానంగా ఇన్ఎక్స్పీరియన్స్డ్, సీరియస్ పొలిటికల్ లీడర్ కాదనే ఇమేజ్తో చూపించేది. కానీ గత కొంతకాలంగా రాహుల్ తన కమ్యూనికేషన్ స్టైల్ని మార్చుకున్నారు.
భారత్ జోడో యాత్ర, ప్రజల్లో డైరెక్ట్ కాన్వర్జేషన్, సోషల్ మీడియా, చిన్న పంచ్ లైన్స్, మీమ్స్, అర్థం చేసుకునే లాంగ్వేజ్ ఇవన్నీ ఆయన పొలిటికల్ కమ్యూనికేషన్లో ఒక పార్ట్ అయిపోయాయి. ఇది ముఖ్యంగా యూత్ని కనెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. నేటి జెన్జీ, మిలీనియల్స్ పొలిటికల్ను కేవలం భారీ సభలు, ఐడియాలజికల్ ఈ స్పీచెస్ కావచ్చు, లేకపోతే ఫార్మల్ లాంగ్వేజ్లోని స్టేట్మెంట్స్ రూపంలో మాత్రమే చూడడం లేదు. ఒక పొలిటికల్ లీడర్ కూడా తమతో మాట్లాడే లాంగ్వేజ్లో మాట్లాడాలని వారు కోరుకుంటున్నారు. కానీ ప్రెజెంటేషన్ కూడా అంతే ముఖ్యంగా ఉండాలి. సీరియస్ ఇష్యూ ఉన్న కమ్యూనికేషన్ బోరింగ్గా ఉండాల్సిన అవసరం లేదు. సెటర్ ఉండొచ్చు, హ్యూమర్ ఉండొచ్చు, కామెడీ కూడా ఉండొచ్చు, కానీ దాని వెనక ఒక పొలిటికల్ ఆర్గ్యుమెంట్ అనేది ఉండాలి. ఈ విషయంలో రాహుల్ ఒక కొత్త పొలిటికల్ కమ్యూనికేషన్ స్ట్రాటజీని ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు అని చెప్పవచ్చు. ఒక ట్రెడిషనల్ పొలిటికల్ నాయకుడు ప్రధాని విదేశాంగ విధానం ఫెయిల్డ్ అని గంట సేపు ప్రసంగిస్తే రాహుల్ అదే అంశాన్ని ఒక పంచ్ లైన్గా మార్చి సోషల్ మీడియాలో లక్షల మందికి రీచ్ అయ్యేలా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అది తప్పనిసరిగా గొప్ప పొలిటికల్ క్రిటిసిజం అని కాదు, కానీ ప్రజల అటెన్షన్ను ఆకర్షించే పొలిటికల్ కమ్యూనికేషన్గా మాత్రం అది వర్క్ చేస్తుంది. అంతేకాదు సెటైర్ పాలిటిక్స్లో ఒక పవర్ఫుల్ వెపన్. ఎందుకంటే ఒక పాలసీ డాక్యుమెంట్ను కొంతమంది మాత్రమే చదువుతారు, కానీ ఒక మంచి పంచ్ లైన్ను లక్షల మంది చూస్తారు, షేర్ కూడా చేస్తారు, దాని గురించి ఇంకా డిస్కస్ కూడా చేస్తారు. ఈ డిస్కషన్లోనే అసలు పొలిటికల్ క్వశ్చన్ ప్రజల్లోకి వెళ్తుంది. అందుకే పొలిటికల్ సెటార్ను పూర్తిగా రిజెక్ట్ చేయడం కంటే దాని వెనుక ఉన్న క్వశ్చన్ను ఆన్సర్స్ ఇవ్వడం అధికార ప్రతిపక్షానికి మరింత యూస్ఫుల్. చివరికి ఈ కాంట్రవర్సీ రాహుల్ గాంధీ మంచివారా, మోదీ మంచివారా అనే క్వశ్చన్కు పరిమితం కాదు. ఇది భారత పొలిటికల్ కమ్యూనికేషన్ ఏ డైరెక్షన్లో వెళ్తుంది అనే పెద్ద క్వశ్చన్గా మారింది. మోదీ స్వయంగా సోషల్ మీడియా ఎరాలో పొలిటికల్ కమ్యూనికేషన్ అత్యంతంగా ఎఫెక్టివ్గా ఉపయోగించుకుంటున్న లీడర్స్లో ఈయన ఒకరున్నారు. ఇప్పుడు అదే డిజిటల్ పొలిటికల్ లాంగ్వేజ్ను రాహుల్ గాంధీ కూడా తనకు అనుకూలంగా ఉపయోగించుకోవడానికి కూడా ట్రై చేస్తున్నారు. మోదీ మెలోడీ డిస్కషన్ను మొదట సోషల్ మీడియా క్రియేట్ చేసింది. తర్వాత మోదీ స్వయంగా మెలోనీకి ఇచ్చిన ఘటన దానిని మరింత బూస్ట్ ఇచ్చింది. ఇప్పుడు రాహుల్ దానిని పొలిటికల్ సెటార్గా ఉపయోగించుకున్నారు. కాబట్టి దీనిపై బీజేపీకి అబ్జెక్షన్ ఉండొచ్చు, అది వారి రైట్. కానీ సెటైర్కు మరో సెటైర్తో పొలిటికల్ ఆర్గ్యుమెంట్తోనే ఆన్సర్ ఇవ్వడం డెమోక్రసీకి హెల్దీ. ఇది అన్కల్చర్డ్ అంటూ డిస్కషన్స్ ముగించడం మాత్రం అసలు పొలిటికల్ క్వశ్చన్కు ఆన్సరే కాదు. సో మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ని వివరించండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ నీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.